మనము దైవీ దేవతారాధన చేసే సందర్భంలో చాలామందికి వచ్చేటువంటి ప్రశ్న, నన్ను కూడా ఇద్దరు ముగ్గురు అడిగినటువంటి ప్రశ్న, గురువుగారు దీపారాధనని మనము అగ్గిపుల్లతో వెలిగించాలా లేదా అగరవత్తు తీసుకుని వెలిగించాలా అన్నటువంటిది. ఇక్కడ రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అగ్గిపుల్లతో వెలిగించడము నేరుగా అది శ్రేష్టం కాదు కదా అని అనేవాళ్ళు కొంతమంది అయితే, అగరపుల్లతో వెలిగించడం అనేటువంటిది శ్రేయోదాయకం అనేటువంటిది కొంతమంది యొక్క నిర్ణయం. అయితే వీటన్నిటికంటే ఉత్తమం ఏమిటి అంటే, ముందుగా గోఘృత దీపారాధన ఏకార్తి పట్టుకుని దానితో దీపారాధన చేయడం అనేటువంటిది ఉత్తమముగా మనం తెలుసుకోవచ్చు. ఎందుచేతనయ్యా అంటే, మీరు ఎప్పుడైతే ఏకార్తిని వెలిగించి గోఘృత దీపారాధనతో ఉన్నటువంటి ఆ దీపపు ప్రమిదలలోని ఒత్తులు వెలిగిస్తారో అది సకల శ్రేష్టంగా మనం చెప్పుకోవచ్చు. లేదు ఒత్తులు బాగా బలంగా ఉన్నాయి అఖండ దీపారాధనలు అనేటువంటి సందర్భంలో ఆ దీపపు ఒత్తుకి చిగురు కొంత మనము కర్పూరాన్ని పెట్టి దీపారాధన చేయడం వల్ల కూడా త్వరితగతిన దీపం వెలిగించవచ్చును, అలాగే ఇబ్బంది లేకుండా దీపము వెలుగుతుంది. అగ్గిపుల్లతో వెలిగించకూడదా అంటే పరిపూర్ణంగా వెలిగించకూడదని చెప్పేసి మనకి ఎక్కడ శాస్త్ర గ్రంథాల్లో కూడా లేదు. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆ యొక్క అగ్గిపుల్ల జ్వాల అనేటువంటిది దీపపు ఒత్తిని వెంటనే వెలిగించలేనటువంటిదిగా ఉంటుంది. కాబట్టి అగరపుల్లతోటి వెలిగించడం ఉత్తమము. దానికన్నా ఉత్తమము గోఘృత దీపము లేదా ఏకార్తితో వెలిగించడం ఇంకా ఉత్తమం. మరి ఈ ఏకార్తిని దేంతో వెలిగించవచ్చు అంటే కనుక దీనిని అగ్గిపుల్ల ఉపయోగించవచ్చు. ఎందుకంటే అది మీ దగ్గర కేవలము ప్రధాన దీపారాధనలు వెలిగించడానికి ఉపయోగించేది కాబట్టి దాన్ని మీరు అగ్గిపుల్లతోటే వెలిగిస్తారో అగరపుల్లతోటే వెలిగిస్తారో మీ సౌకర్యార్థం మీరు వెలిగించి వాటితో మీరు ప్రధాన దీపారాధన కుందులో ఉన్నటువంటి ఒత్తులను వెలిగించడం అనేటువంటిది సర్వశ్రేష్టం.